నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వెయిన్స్ ఎందుకు ఉబ్బిపోతాయి? వెరికోస్ వెయిన్స్ ను ముందుగానే నివారించవచ్చా? ట్రీట్మెంట్ కు ఎంత సమయం పడుతుంది? ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు చిరంజీవి హాస్పిటల్ డాక్టర్ కె సంజీవరావు గారు, సీనియర్ వాస్కులర్ అలాగే ఎండోవాస్కులర్ సర్జన్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, నమస్తే. నమస్తే డాక్టర్, ముందుగా వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అసలు? వారికోస్ వెయిన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా మనం చూసే ప్రాబ్లం అమ్మ. ఈ వారికోస్ వెయిన్స్ అంటే మనకి కాళ్ళల్లో చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు వెయిన్స్ అంటాం అనమాట. అంటే మనం గుండె నుంచి కిందకి కాళ్ళల్లో రక్తం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రక్తాన్ని కాళ్ళల్లో వాడుకున్న తర్వాత తీసుకెళ్లే ఇంప్యూర్ బ్లడ్ తీసుకెళ్లే రక్తనాళాలని ఆ బ్లెజల్స్ని వెయిన్స్ అంటాం. ఈ వెయిన్స్లో ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, అంటే రక్తం పైకి వెళ్లాల్సింది మళ్ళీ వెనక్కి వచ్చేసినప్పుడు ఆ వెయిన్స్ ఉబ్బిన నరాల కింద బయటికి కనిపిస్తుంటాయి. సో కొంతమందికి అది కనిపిస్తుంటాయి, అందరిలో కనిపించాలనేది అపోహ అనమాట. సో ఒక 50 మెంబర్స్కి బయటకు కనిపిస్తాయి, మరి కొంతమందికి లోపల ఈ ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుంది. ఇలాంటి రక్తనాళాల సమస్యలు మనకి ఏదైతే వెయిన్స్కి వస్తాయో వాటిలో వారికోస్ వెయిన్స్ అంటాం అనమాట. ఓకే డాక్టర్, అయితే మహిళలకు వెరికోస్ వెయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందంటారు, నిజమేనా? అవునమ్మా, ఇది ఎందుకంటే మేము కామన్గా చూస్తూ ఉంటాము. ఈ మా ఎక్స్పీరియన్స్లో ఇప్పటికి 15-20 ఇయర్స్లో ఈ వారికోస్ వెయిన్స్ మేము చూసిన దానిలో మహిళల్లో ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే మనకి మహిళల్లో ఎక్కువసేపు నుంచొని పనిచేయడం ఒకటి కామన్ ఉంటుంది. 2 ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. అది అలా ఫర్దర్గా వాళ్ళు వర్క్లో ఉన్నప్పుడు ఇంకా పెరిగిపోవడం జరుగుతుంది. ఈ హార్మోనల్ ఎఫెక్ట్సే కాకుండా ఎప్పుడైతే బేబీ యొక్క వెయిట్ కూడా ఆ చెడు రక్తనాళం మీద పడుతుందో మనకి ఆ కంప్రెషన్కి కూడా మనకి ఈ వారికోస్ సమస్య అనేది కూడా ఇంకా ఎక్కువ అవటం జరుగుతుంది అనమాట. సో ఈ మహిళల్లోనే అనే కాకుండా ఎక్కువసేపు నుంచునే వాళ్ళల్లో కూడా ఈ వారికోస్ వెయిన్స్ చాలా ఎక్కువసేపు నుంచొని కానీ ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్ళలో, లైక్ సాఫ్ట్వేర్ కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయింది, ఒకే చోట కూర్చొని రాత్రి పగలు ఎక్కువసేపు చూస్తున్న వాళ్ళందరిలో కూడా మనకి ఈ వారికోస్ వెయిన్స్ సమస్య అనేది మనం చూస్తుంటాం అనమాట. ఓకే డాక్టర్, అయితే ఇందాక మీరు మాట్లాడినప్పుడు కొంతమందిలో నరాలు ఉబ్బి కనిపిస్తాయి, కొంతమందికి అది కనిపించు అన్నారు. సో నరాలు ఉబ్బినట్టుగా కనిపిస్తే కొంత ఏదైనా ఒక భయం ఉండడం కానీ అలాంటివి ఉంటాయి, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలు కనిపించిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి లేనట్టు అంటారా, లేకపోతే జాగ్రత్త పడాలా? లేదమ్మా, వాళ్ళు మనకి ఎప్పుడైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు లైఫ్ స్టైల్లో ఎక్కువసేపు నుంచుంటున్నా కానీ, ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటున్నా కానీ, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్కి గానో, లేకపోతే ఫాదర్కి గానో, లేకపోతే బ్రదర్స్కి ఎవరికైనా ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్నట్టయితే ఫ్యామిలీ హిస్టరీ కూడా మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. దీంతో పాటు ఆల్రెడీ ఇంతకుముందు రక్తం గడ్డకట్టిన సమస్య డీవీటీ అంటాం అనమాట. ఆ డీవీటీ సమస్య కూడా వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టయితే వీళ్ళకి సెకండరీ వారికోస్ వెయిన్స్ కూడా డెవలప్ అవుతాయి. సో ఇలాంటి వీళ్ళ హై రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వారికోస్ వెయిన్స్ యొక్క సస్పిషన్ కలిగి ఉండాలి. సో మరి మీరు అడగచ్చు, సార్ మరి వీళ్ళల్లో అందరిలోనూ ఉంటుందంటే అందరిలో కూడా ఉండకపోవచ్చు అమ్మ. వీళ్ళకి ఎర్లీ సిమ్టమ్స్ కూడా కనిపిస్తుంటాయి. సో ఎలాగంటే మనకి పైకి స్పైడర్ వెయిన్స్ లాగా కొన్ని బ్లూగా కనిపించడం, మరి కొంతమందిలో కాళ్ళు ఉబ్బులు రావటం, కొంచెం లాంగ్ జర్నీ కానీ ఒక ఎక్కువసేపు కూర్చున్న కాళ్ళు వాపులు రావటము, 3 చర్మం నల్లపడ్డము, లోపల భాగం యొక్క కాళ్ళ యొక్క చర్మం నల్లపడ్డము. సో ఇంకొంతమందిలో దురదలతోనూ నొప్పులు, పిక్కల్లో నొప్పులు, సాయంత్రం కానీ మధ్యాహ్నం నుంచి కానీ కాళ్ళు బరువెక్కినట్టు ఉండడము, వీళ్ళల్లో కొంచెం సేపు ఏదైనా పని చేసినా కూడా కాళ్ళు సహకరించకపోవటం, ఇవన్నీ కూడా ఈ వారికోస్ యొక్క లక్షణాలు ఇనిషియల్ స్టేజెస్లో. సో వీళ్ళందరూ కూడా ఒక మాకు వారికోస్ ఉండొచ్చు అన్న అనుమానం ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే మనము చిన్న డాప్లర్ స్కాన్తోనే వాళ్ళకి ఒక 5 నిమిషాల్లో చూసి వాళ్ళకి వారికోస్ వెయిన్స్ సమస్య ఉందా లేదా అన్న అనుమానాన్ని వెంటనే తీర్చేస్తాం. ఓకే డాక్టర్, అయితే ఇందాక ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమందికి వచ్చే అవకాశాలు అని చెప్పారు కదా, అది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంటుందా, తర్వాత కూడా ఆ లక్షణాలు కనిపిస్తాయి? డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ వీళ్ళకి లక్షణాలు కనిపిస్తాయమ్మా బాగానే. సో కొంతమందిలో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఆ లక్షణాలు తగ్గడం కూడా జరుగుతాయి. సో ఎప్పుడైతే మనకి లక్షణాలు ఎప్పుడు ప్రెగ్నెన్సీలో కనిపించినాయో అప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండడము, కేర్ తీసుకుంటాం అనేది మొదలు పెట్టాలి. సో వాళ్ళల్లో కొంతమందిలో తగ్గిపోతాయి, మిగతా కొంతమందిలో 50% ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో కనిపించిన వాళ్ళలో డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి.
సో వాళ్ళల్లో మాత్రం ట్రీట్మెంట్కి వ్యారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వాళ్ళు ఒక వాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే సో ముందుగానే వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే డాక్టర్. సో అయితే వెరికోస్ వెయిన్స్ రావడానికి ముందు అంటే స్టార్టింగ్లో ఎలాంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి, అలాగే ఇవి రావడానికి ప్రధాన కారణాలు అంటే ఎక్కువసేపు నుంచొని పనిచేయడమా లేకపోతే ఒబెసిటీ కూడా కారణం అనుకోవచ్చు? దీనిలో చాలా కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి మన లైఫ్ స్టైల్. ఫస్ట్ మన ఇండియాలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ ఇవన్నీ ఎలాగైతే కామనో ఈ వ్యారికోస్ వెయిన్స్ సమస్య కూడా మనకి ఎప్పుడైతే ఎక్కువసేపు నుంచున్న వాళ్ళల్లో, ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్న వాళ్ళల్లో, డీహైడ్రేషన్ ఈ ఎండాకాలంలో మరి ముఖ్యంగా సరైన నీళ్లు మోతాదుగా తీసుకోకపోయిన వాళ్ళల్లో, రక్తం గడ్డగట్టే తత్వం ఉన్న వాళ్ళల్లో, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, వీళ్ళందరితో పాటు కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో, వీళ్ళందరిలో కూడా మనం ఈ వ్యారికోస్ వెయిన్ సమస్యని చూస్తుంటాం. వీళ్ళకు కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు ఫెమిలియల్ అంటే కొంతమందిలో ఏంటంటే వంశపారపరంగా కూడా ఫ్యామిలీలో కూడా ఇవి రన్ అవుతుంటాయి. సో అలాంటి వాళ్ళల్లో కూడా మనకి ఈ వ్యారికోస్ వెయిన్ సమస్య అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళందరూ కూడా ముందుగానే మనం జాగ్రత్త పడాలి. ఓకే డాక్టర్, అయితే ముందుగానే వెరికోస్ వెయిన్స్ ని నివారించవచ్చు అంటారా? ఎప్పుడు వాస్కులర్ సర్జన్ ని సంప్రదించాల్సి వస్తుంది? నేను చెప్పినట్టు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాళ్ళు ముందుగానే కొన్ని జాగ్రత్తలు, బేసిక్ థింగ్స్ లైక్ ఇప్పుడు మనం ఇంట్లో ఎక్కువసేపు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు చిన్న టిప్స్ ఏముంటుందంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఒక్కసారి లేకపోతే ఒక 1 అవర్కి ఒక్కసారి వాళ్ళు ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని ఒక 10-15 స్టెప్స్ వేసి వచ్చి మళ్ళీ కూర్చుంటాం. నెంబర్ 1. అది కూడా చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు డ్యూటీస్లో. సో ముఖ్యంగా లైక్ మనకి ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే ఇంకొంతమంది వర్క్ చేసుకొని కంపల్సరీ ఉండాలి. వాళ్ళు టిప్ టు ఎక్సర్సైజ్ అంటాం. అంటే మన పాదాన్ని కిందకి పైకి అలాగా చేసినట్టయితే మనకి ఈ రెండో గుండె మన పిక్కల్లో ఉన్న రెండో గుండె అంటాం అనమాట. మన గుండె ఒకటి ఇక్కడ ఉంటే ఇంకో గుండె మన పిక్కల్లో ఉంటుంది కాళ్ళల్లో. సో అది సర్క్యులేషన్ మళ్ళీ మనకి చక్కగా కింద నుంచి పైకి సర్క్యులేషన్ అయ్యే విధంగా తోడ్పడుతుంది. దీంతో పాటు డీహైడ్రేషన్ అవాయిడ్ చేయడం, ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో తగినంత నీరు మనము తీసుకుంటాము, ఆల్కహాల్ అవాయిడ్ చేయటము, ఇవన్నీ కూడా డీహైడ్రేషన్ని అవాయిడ్ చేస్తాయి. ఈ టిప్స్తో పాటు కొంతమంది హై రిస్క్ కనిపిస్తున్న వాళ్ళల్లో స్టాకింగ్స్, కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం. అంటే కొంచెం రక్తనాళాల్ని అది అదింపెట్టి మళ్ళీ మన కింద నుంచి పైకి సర్క్యులేషన్ వెళ్ళే విధంగా మనకు చేస్తుంది. సో అలాంటి స్టాకింగ్స్ ఈ ఎర్లీ కేర్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ వ్యారికోస్ వెయిన్స్ని ఎర్లీ స్టేజెస్లోనే మనం చక్కగా అవాయిడ్ చేయొచ్చు. మరి కొంతమందిలో ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు అంటే పుండ్లు పడిపోవడము, కాళ్ళల్లోంచి ఉబ్బులు రావడము, నీరు కారడము, పిక్కలు పట్టేయటము, తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ అవుతాయి, సెల్యులైటిస్ అంటాం. చాలామందికి కాళ్ళల్లో షుగర్ వల్లే మాకు సెల్యులైటిస్ అయింది. సెల్యులైటిస్ అంటే మన కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అనమాట, ఎర్రగా మారడం, కాలంతా నొప్పి రావటము, వాళ్ళకి జ్వరం రావటము ఈ ఇన్ఫెక్షన్ వల్ల. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ కూడా స్టేజెస్లో కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ డిలే అయిపోయింది కాబట్టి అప్పటికైనా ఎర్లీగా ఒక వాస్కులర్ సర్జన్ కన్సల్ట్ చేస్తే తప్పనిసరిగా దీనికి చికిత్సా ప్రక్రియలు చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి, చాలా సులువుతరంగా ఉన్నాయి. సో చాలా ఈజీగా అయిపోయే ట్రీట్మెంట్స్ కాబట్టి అప్పటికైనా మనం ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్తే మంచిగా ట్రీట్మెంట్స్ అన్ని అందుతాయి వాళ్ళకి. ఓకే డాక్టర్, సో అయితే ఏ ఏజ్ వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి? ఇది యాక్చువల్గా మనకి ఇదివరకు అయితే మేము ఒక 50 అబోవ్ ఉన్న వాళ్ళలోనే వ్యారికోస్ వెయిన్స్ అనేది కామన్గా చూస్తుండే వాళ్ళమ్మ. కాకపోతే పోస్ట్ కోవిడ్ ఎరా అంటే ఈ కోవిడ్ తర్వాత ఎర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ అనేది చాలా ఎక్కువైనాయి. అది కొంతవరకు రక్తనాళాల మీద ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ టైంలో మన మొబిలిటీ తగ్గటం, లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువ కదలకుండా ఒకే చోట మనం ఉండడము, ఇలాంటి అన్ని కారణాలు ఏదైనప్పటికీ ఒబేసిటీ, ఇంకోటి మీరు ఇందాక అడిగారు మంచి పాయింట్ మర్చిపోయారు, ఒబేసిటీ పెరగడం వల్ల కానీ ఇలాంటి ఇబ్బందులు అన్నిటి వల్ల కూడా మనకి ఈ ఎర్లీ 25 years దాటిన వాళ్ళలో కూడా ఇప్పుడు కామన్గా మేము వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న చూస్తున్నాము. ఇది చిన్న ఇబ్బందులతో కాదు, చాలా 25 years. ఈ గత వారంలో మన చిరంజీవి హాస్పిటల్లో చూసినట్టయితే వాళ్ళ హాస్పిటల్కి ఏ స్టేజ్లో అంటే ఒకళ్ళు పుండు పడిపోయి రావడం జరిగింది, ఇంకొకళ్ళు బ్లడ్ క్లాట్ అయిన స్టేజ్లో రావడం జరిగింది, ఇంకొకళ్ళు సివియర్ ఇన్ఫెక్షన్
స్టేజ్లో రావడం జరిగింది. సో ఇలాంటి ఎర్లీ స్టేజ్ అంటే అవన్నీ జనరల్గా మనం 60-50 అబోవ్ వాళ్ళలో చూస్తున్నాం. కానీ ఇప్పుడు 25 to 30 ఏజ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ అవుతున్నారంటే ఈ ప్రాబ్లం యొక్క తీవ్రత అంత కామన్గా పెరుగుతుందని మనం గుర్తించాలి. సో అందరికీ దీని మీద ఒక అవగాహన ఉండడమే కాకుండా వాళ్ళు ఎర్లీగా ఈ ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ చేసుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో ఉంటే మంచిదమ్మా. ఓకే డాక్టర్, అయితే చాలా మందికి కొంతమందికి లక్షణాలు ఎక్కువ కనిపించకపోవడం, కనిపించినా కానీ అశ్రద్ధ చేయడం, లేకపోతే అది ఎవరితో డిస్కస్ చేయకపోవడం, డాక్టర్ని సంప్రదించాలని కూడా చాలా మందికి తెలియదు. కాళ్ళు వాస్తున్నాయి, లేకపోతే నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇనిషియల్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అలాగే మీరు అన్నట్టుగా వాటి గురించి పెద్దగా తెలియక నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫైనల్ స్టేజ్ వరకు మీరు అన్నట్టు పుళ్ళు రావడం కానీ ఇటువంటి జరిగినప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు దీనికి ఓన్లీ కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాము. సో ఆ స్టాకింగ్స్ ఇస్తామమ్మా, కొన్ని చిట్కాలు చెప్తాము. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు కొన్ని బేసిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి పెడతాము. సో వాటితోనే సరిపోతుంది. తర్వాత ఫాలోఅప్ ఉంటారు. కొంతమందిలో తీవ్రమైన రిఫ్లెక్స్ ఉండడము, తర్వాత అంటే చెడు రక్తం మళ్ళీ వెనక్కి వచ్చేయడము, సో ఇలాంటి కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది చూస్తూ ఉంటాము ఈ సమస్యతో. సో వాళ్ళల్లో ఏంటంటే మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ చికిత్సా ప్రక్రియలు అన్నీ కూడా మనకి అందుబాటులోకి వచ్చినాయమ్మా. మన చిరంజీవి హాస్పిటల్స్లో అన్ని వారికోస్ వెయిన్స్కి ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అలాంటి అడ్వాన్స్డ్ చికిత్సా ప్రక్రియలు అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ గ్లూ థెరపీ, గ్లూ ట్రీట్మెంట్ అంటాము. ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఒక చిన్న సూత్తోనే కోత కుట్టి నొప్పి ఏమీ ఉండదు. ఒకే ఒక్క సూత్తో మనం ఒకటి సన్నటి క్యాథటర్ లోపలికి పాస్ చేసుకొని ఏదైతే పాడైన రక్తనాళం ఉందో ఆ ఉబ్బిపోయిన రక్తనాళాన్ని మనం దాన్ని బ్లాక్ చేసుకుంటూ వచ్చేస్తాము, ఒక గమ్ లాంటిది వేసుకుంటా. దిస్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అండ్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లోకల్ అనస్థీషియా, అంటే అక్కడి వరకు మనం మత్తిచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఒక చిన్న సూత్తోనే వాళ్ళకి ఇబ్బంది అంతా మాయం చేయొచ్చు. సో దీని తర్వాత లేజర్ ట్రీట్మెంట్ అనేది కూడా ఇప్పటి నుంచో ఉంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఏంటంటే కొన్ని సూదులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తాయి. ఆ లేజర్ యొక్క హీట్ ఎనర్జీ ద్వారా ఆ వెయిన్ని కరిగిపోయేటట్టు చేస్తాము లేజర్లో. అది కూడా చిన్న సూత్తోనే అవుతుంది. బట్ కొన్ని గ్లూతో కంపేర్ చేస్తే కొంత మైల్డ్ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ లైక్ క్లాక్స్ అనేది కూడా ఉంది. ఇది కూడా మనకి చిరంజీవి హాస్పిటల్లో ప్రప్రదంగా ఫస్ట్ టైం అందుబాటులో చేసామమ్మా. ఇవి చిన్న చిన్న రక్తనాళాలు వెయిన్స్ కూడా ఉంటాయి. అలాంటి వెయిన్స్లో ఈ క్లాక్స్ ద్వారా ట్రీట్మెంట్ మనం చేసినట్టయితే వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్న వారికోస్ వెయిన్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఒక కూలెంట్ ఇచ్చి అవి కరిగిపోయేటట్టు చేస్తాము. క్రయోలేజర్, క్రయోస్క్లీరోథెరపీ అని అది కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఫోమ్ స్క్లీరోథెరపీ అని చిన్న సూత్తో కూడా చేసేది ఉంది. ప్రప్రదంగా మెయిన్గా మనకి బెస్ట్ ఇప్పుడు మేజర్ వారికోస్ వెయిన్స్కి గ్లూ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ అని చెప్పుకుంటాం. ఆ ట్రీట్మెంట్ని మనము కూడా మన చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉంచాము. ఓకే డాక్టర్, అయితే మీరు ఇప్పుడు వరకు చెప్పిన గ్లూ ట్రీట్మెంట్ అనేది వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్కి ఏ స్టేజ్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇది అవసరం పడుతుంది? ఇది ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు మనం ఏవైతే కాంప్లికేషన్స్ అన్నీ అంటే ఇబ్బందులు వాళ్ళు నొప్పితో కానీ లేకపోతే బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ పుండుతో కానీ ఇలాంటివి ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా మనకి ఈ గ్లూ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దీంతోపాటు రేడియోలాజికల్గా మనం చూస్తాము, అంటే స్టేజ్ 2 కన్నా ఎక్కువ సీప్ క్లాసిఫికేషన్ అని మాకు స్టేజ్ 2 కన్నా అబోవ్ ఉన్న వాళ్ళందరిలో కూడా మనం ఈ గ్లూ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీంతోపాటు రిఫ్లెక్స్ అనేది కూడా మనం చూస్తాము. ఆ రిఫ్లెక్స్ కూడా ఎవరిలో అయితే ఎక్కువ ఉందో వాళ్ళలో కూడా మనం ఈ గ్లూ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ ఏజ్తో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఏజ్డ్ అబోవ్ 80-90 ఉన్నా కూడా ఇది ఓన్లీ లోకల్ అనస్థీషియా ఒక ఇంజెక్షన్ లాగే ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఎలాంటి పరిస్థితులైనా మనం దీనికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకే ఒక్క సూత్తో అయిపోయేది కాబట్టి. ఎంత సమయం పట్టచ్చు డాక్టర్? ఇది ఒక్కొక్క లెక్కి 45 minutes అలా పడుతుంది ట్రీట్మెంట్. ఇది డే కేర్ ప్రొసీజర్ లాగే చేస్తాము. అంటే ట్రీట్మెంట్ మనము పూర్తి మత్తు ఇవ్వం కాబట్టి ట్రీట్మెంట్ ఓన్లీ అక్కడి వరకు లోకల్ అనస్థీషియాలో అయిపోయేది కాబట్టి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఒక 1 hourలో కూడా ఇంటికి పంపించేస్తాం. ఓకే, తర్వాత అంటే ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడతాయి పేషెంట్ కండిషన్ బట్టే ఏంటది? లేదు, దీనికి సిట్టింగ్స్ అలాగేమి ఉండదు. ఒకే ఒక్క 1 timeతోనే మనకి ప్రాబ్లం అంతా ట్రీట్ అయిపోతుంది. సో దీనిలో మన డెర్మటాలజీ లాగా ఒక 3-4 సిట్టింగ్స్ అలాంటివి ఏమి ఉండవు. సింగిల్ టైంతోనే ట్రీట్మెంట్తోనే మనకి ప్రాబ్లం అంతా తీరిపోతుంది.
ఓకే, ఎలా ఫాలో అప్ లో ఉండాలంటారు పేషెంట్ వన్స్ ట్రీట్మెంట్ తర్వాత? ట్రీట్మెంట్ తర్వాత జనరల్గా 5 డేస్కి ఒకసారి మనకి రమ్మంటామమ్మా. 5 డేస్కి ఒకసారి రీచెక్ చేస్తాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే ఇంకా వేరే ఫాలో అప్ ఏమి ఉండదు. కొన్ని జాగ్రత్తలు చెప్తాము, ఆ జాగ్రత్తలు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు మీరు చెప్పిన లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ అన్నిటికీ సంబంధించి వెరికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ కి అదర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయి, లైక్ డయాబెటీస్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే ఎలా ట్రీట్మెంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? కొద్దిగా మైనర్ అంటే మనకి ఎప్పుడైతే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న సెల్యులైటిస్ స్టేజ్లో వస్తే ప్యారలల్గా మనం యాంటీబయాటిక్స్ కూడా స్టార్ట్ చేసుకుంటాము. ఇంకా అవి కాకుండా షుగర్, డెఫినెట్గా మనం షుగర్ అనేది కూడా నార్మల్గా కూడా కంట్రోల్ చేసుకోవాలి ఆబ్వియస్గా. దీని కొరకనే కాదు, ఏ ప్రాబ్లంలో కూడా మనం షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి మనము షుగర్ కంట్రోల్ తప్పనిసరిగా చేస్తాము. మన హాస్పిటల్లో ఫిజిషియన్ కానీ, డర్మటాలజిస్ట్ కానీ, ఆర్థోపెడిక్స్ వీళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి మేము టీం వర్క్ లాగా ఇతర కాంప్లికేషన్స్ వచ్చిన వారికోస్ వెయిన్స్తో ఇతర కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి ఆ కంట్రోల్ కూడా చేసి వెంటనే దానికి కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచి దానికి కూడా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. ఓకే, అంటే ఇప్పటివరకు మీరు చూసిన కేసులు చిరంజీవి హాస్పిటల్లో ట్రీట్ చేసిన వాటికి సంబంధించి గ్లూ ట్రీట్మెంట్ చెప్పారు కదా, సో దాని గురించి ఏ పేషెంట్కి ఎలాంటి రిజల్ట్ వచ్చింది? ఇవి చాలా కాంప్లెక్స్ కేసెస్ మేము ట్రీట్ చేస్తుంటామమ్మా. ఆల్రెడీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో చాలా 10 ఏళ్లతో ఇబ్బంది పడిన వాళ్ళు, 15 ఏళ్ళతో ఇబ్బంది పడిన వాళ్ళు, నొప్పులతోనే కాకుండా పుళ్ళు కూడా పడిపోయి మానని పుళ్ళ కింద ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగం కూడా మానేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కొంతమంది అయితే కాలు తీయాల్సిన పరిస్థితిలో కూడా మనకి ట్రీట్మెంట్ కోసం మన చిరంజీవి హాస్పిటల్స్కి వచ్చారు. వాళ్ళు ఒక పేషెంట్ నుంచి వాళ్ళు అలా కనుక్కొని ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ కూడా ఇక్కడ అవుతాయని వాళ్ళే కనుక్కొని వస్తుంటారు. ఎందుకంటే మనది ఒక వాస్కులర్ సెంటర్, ఎందుకంటే రక్తనాళాలకు సంబంధించిన దానికి ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి సెంటర్స్ చాలా తక్కువ ఉంటాయి మన స్టేట్లోనే. సో వాళ్ళు అలా కనుక్కొని వచ్చినప్పుడు మేము చాలా అడ్వాన్స్డ్ ప్రక్రియల ద్వారా ఇప్పటికే మోర్ దాన్ 10,000 సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేశాము. సో దానిలో చాలా కాంప్లెక్స్ కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది వాళ్ళు హ్యాపీగా చిన్న సూత్తోనే ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ని నార్మల్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలగడం, ఎవరి మీద డిపెండ్ కాకపోవటము, నొప్పులు లేకుండా మళ్ళీ గెయిన్ అవ్వడము, మానిన పుండ్లు కూడా చాలా ఉన్నాయి. సో మన హాస్పిటల్ టెస్టిమోనియల్స్లో యూ కెన్ సీ ఆల్ దోస్ హ్యాపీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ వాళ్ళే షేర్. నేను 10 మందికి చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి చాలామంది హ్యాపీ పేషెంట్స్ ఉన్నారు. సో ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ అంటే వారికోస్ ఒకటనే కాదు కానీ ఇంకా రక్తనాళాల సమస్యలకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి హైబ్రిడ్ క్యాథ్ ఫెసిలిటీ ఉండడం వల్ల మన చిరంజీవి హాస్పిటల్స్లో కాంప్లెక్స్ కేసెస్ కూడా చాలా సులువుగా ఒకే ఒక్క చిన్న సూదుతోనే ట్రీట్మెంట్ అయ్యే విధంగా మనము ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచాము. సో బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఇలాంటి చాలా కాంప్లెక్స్ కేసెస్కి గుడ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. ఓకే డాక్టర్, అయితే సో వీటికి డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది? వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఏ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవడానికి? దీనికి డయాగ్నోసిస్ చాలా సింపుల్గా మనం చేయొచ్చమ్మా. సో ఓపీలోనే మనం వచ్చినట్టయితే డాప్లర్ స్కాన్ అనేది ఉంటుంది. ఇది ఒక 10 మినిట్స్ స్కాన్ అనుకోవచ్చు. సో ఈ రక్తనాళాన్ని మనము ఆ అల్ట్రాసౌండ్ డాప్లర్లో చూసుకుంటా మనం దాని సైజ్ ఎంత ఉంది, దాని రిఫ్లెక్స్ ఎంత ఉంది, పర్ఫెక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక 10 to 15 మినిట్స్ స్కాన్లోనే మనము వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో ఇది డయాగ్నోసిస్ అనేది చాలా సింపుల్. దీనికి హై ఎండ్ టెస్ట్లు అవసరం లేదు, ఫర్దర్గా ఏమి చూడక్కర్లేదు. మేజర్గా మనకు ఒక డాప్లర్ స్కాన్లోనే మనం ఈజీగా ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, సో అయితే ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ సంబంధించి అంటే వీటిలో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీ గురించి చెప్పండి. సో నేను యాక్చువల్గా జనరల్ సర్జరీ హైదరాబాద్ కిమ్స్లో చేశాను. తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో నిమ్స్లో సూపర్ స్పెషాలిటీ చేయడం జరిగింది. తర్వాత ఆస్ట్రియా సాల్స్బర్గ్ అనే గవర్నమెంట్ అక్కడ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ పారాసిల్సిస్, అక్కడ కూడా ఒక ఫెలోషిప్స్ చేయడం జరిగింది చండీగఢ్లో కూడా. సో ఏంటంటే మేము రకరకాలు అంటే యూరోప్లో ఉన్నప్పుడు ఒక రకమైన ప్రాబ్లమ్స్తో ఉంటే మన ఇండియన్ సినారియోస్లో నిమ్స్లో ఇంకొక మన ఇండియన్ పేషెంట్స్ అందరికీ ఒక రకమైన ప్రాబ్లమ్స్తో మేము చూస్తూ ఉంటాము. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ సేమ్ థింగ్ వాస్కులర్లోనే రకరకాల ప్రాబ్లమ్స్ మేము చూస్తుంటాము. సో ముఖ్యంగా నా ఎక్స్పీరియన్స్లో ఇన్ని సర్జరీస్లో అంటే
నాకు అనిపించింది ఏంటంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది అడ్వాన్స్డ్ కాంప్లికేషన్స్ అయ్యాక వస్తున్నారు. అవగాహన లేకపోవటం వల్ల ఆల్రెడీ బ్లడ్ క్లాట్ అయ్యి లేకపోతే బ్లడ్ బ్లీడింగ్ అవటం. అంటే ఈ వ్యారికోస్ వెయిన్స్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొంతమందిలో ఆ ఉబ్బిపోయిన రక్తనాళాలు చిన్నది తెలియకుండా చిన్న ఘాట్లాగా పడి అది బ్లీడింగ్ ఆగదనమాట. ఒక పంప్ లాగా బయటికి బ్లడ్ పోతా ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ అంటున్నారా? ఎక్స్టర్నల్ గా బయటకు పోతా ఉంటుంది బ్లడ్. సో దీనిలో ఇంకొక విచిత్రం ఏంటంటే అంత రక్తం పోతున్నా కూడా చాలా మందికి వాళ్ళకి అసలు నొప్పి కూడా తెలియదు. సో చాలా మంది గమ్మత్తుగా ఏంటంటే పేషెంట్స్ ఎవరో ఒకరు చూసి మీ కాళ్ళలోంచి రక్తం పోతుంది, కాళ్ళలోంచి రక్తం కారుతుందని చెప్పడం. కొంతమందిలో అయితే పాపం నిద్రలో కూడా ఆ బ్లీడింగ్ అలాగ అయిపోయి వాళ్ళ హెచ్బి అంటే హిమోగ్లోబిన్ 2:1తో కూడా ప్రజెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, షాక్లోకి వెళ్ళిపోయి. సో అలాంటి పేషెంట్ ఎందుకంటే ఈ బ్లీడింగ్ అనేది పెయిన్లెస్ అనమాట, రక్తం పోతూ ఉంటుంది, ఆ ప్రెషర్కి అది బయటకు ఓపెన్ రప్చర్ అయిపోయి ఆ ప్రెషర్కి బయటకు ఫ్లో అవుతూ ఉంటుంది కానీ వాళ్ళకి ఆ నొప్పి వస్తున్నట్టు కూడా తెలియదు. సో ఇలాంటి కాంప్లికేషన్ కేసెస్ మోర్ దాన్ 500 చేస్తుంటాను బ్లీడింగ్ వ్యారికోస్ వెయిన్స్. ఓకే. సో వాళ్ళకి అలా ఆ బ్లడ్ బయటకు పోవటము ఒకటి, 2 కొంతమంది క్లాట్ అయిపోతూ ఉంటుంది, బ్లడ్ క్లాట్. ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అయిపోయిందో ఆ క్లాట్ ఏంటంటే అక్కడి వరకు ఉంటే ఓకే, కొన్నిసార్లు అది డీప్ క్లాట్ కింద మారి అది లంగ్స్కి వెళ్ళి ప్రాణాపాయం కూడా అయ్యే సందర్భాలు చూస్తుంటాం మేము. సో డీవీటీ అంటాము. ఆ అవగాహన కూడా లేకుండా పాపం ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో డీవీటీతో పల్మనరీ ఎంబోలిజం అనే ఒక కండిషన్తో చాలామంది ఈ మధ్యన కూడా రీసెంట్ కొన్ని ఎగ్జాంపుల్స్లో చూస్తున్నాము. పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి పిల్స్ వాడడం, దానివల్ల ఈ రక్తం గడ్డకట్టడము, ఆ టైంకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల పాపం చనిపోవడం జరిగింది. ఈ మధ్యన మనం న్యూస్లోనే చూస్తున్నాం కదా. సో ఇలాంటి అవగాహన అనేది చాలా తక్కువ మన ఇండియాలో ఉంది. ఇంకా దారుణం ఏంటంటే ఈ మధ్యన మన సీఎం గారి మన వాళ్ళ అబ్బాయికి కూడా ఈ డీవీటీ ప్రాబ్లం వచ్చి సడన్ ఆయన జిమ్ చాలా ప్రొయాక్టివ్గా జిమ్కి వెళ్ళి ఆయన సెకండ్ సన్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అది హార్ట్ అటాక్ అనుకుంటారు కానీ ఈ క్లాట్ ఎప్పుడైతే మనకి పైకి వెళ్ళి ఆ లంగ్స్ బ్లాక్ అయ్యి చనిపోవడం అనేది చాలా కామన్గా మనం చూస్తుంటాం. కానీ ఇది దీనివల్ల అయిందని మనం అనుకోం, ఎందుకంటే అవగాహన లేదు. సో ఇలాంటి ఫైనల్ స్టేజెస్లోనే పీపుల్ మనకి రావటం జరుగుతుంది హాస్పిటల్లో. అలా కాకుండా వాళ్ళు ముందుగానే ఒక చక్కటి అవగాహన ఉన్నట్టయితే, ఎర్లీ స్టేజెస్లో ఉన్నట్టయితే దీనికి ట్రీట్మెంట్ చాలా సింపుల్, భయపడాల్సింది లేదు, వాళ్ళు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, కోత కుట్టు నొప్పి ఏమి లేకుండా ఒకే ఒక సూత్తో దీన్ని ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. శ్రీనివాస్ గారు, హలో అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. సరి చూసుకోండి. రైట్. సో డాక్టర్, అయితే ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ వన్స్ మీరు చెప్పిన ట్రీట్మెంట్ ఏదైనా కానీ, గ్లో ట్రీట్మెంట్ కానీ అదర్ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకున్న తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? అప్పటికైనా మనము వన్స్ ట్రీట్మెంట్ అయ్యాక కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మనం చేసుకోవాలి. లైక్ అంటే లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు ఒకే చోట నుంచుంటాం కానీ, ఒకే చోట అలా కూర్చొని ఉండడం కానీ ఇలాంటివి మనం అవాయిడ్ చేస్తే మంచిది. అప్పటికైనా మనము ఒకవేళ ఊబకాయ సమస్యతో ఒబెసిటీతో ఉంటే బరువు తగ్గడం కానీ ఇలాంటివి జాగ్రత్తలు మనం వన్స్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా తీసుకోవాలి. కొంతమందిలో మనం హై రిస్క్ ఆల్రెడీ ఉంది, వీళ్ళల్లో రికరెన్స్ కామన్గా ఉండే వాళ్ళల్లో స్టాకింగ్స్ అనేది కూడా కొద్దిగా ఎక్కువ కాలం వాడమని చెప్తాము. అలాంటివి జాగ్రత్తలు అయితే తీసుకుంటే సరిపోతుంది. కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో. హలో. హలో సురేష్ గారు, నమస్తే అండి, మాట్లాడండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారికి చెప్పండి సమస్య ఏంటి. నమస్తే. ఏం మా కాళ్ళకు నాకు బ్లడ్ క్లాట్ అయిందని స్టెంట్ వేసినారు మా బెంగళూరులో. ఓకే. ఇప్పుడు ఏమవుతాం సార్ అంటే గడ్డలుగా వస్తాం సార్ కాళ్ళలో. అది ఎందువల్ల ఏమి ఎట్లా అనేసి సార్. అంటే మీకు క్లాట్ అయింది ఆర్టరీలోనా వెయిన్లోనా అండి? హలో సురేష్ గారు. సార్ నరాలు మేడం. నరాల్లో క్లాట్ అయిందంటే స్టంట్ వేశారా? డీవీటీ సమస్యలో? అవును సార్, డీవీటీ హాస్పిటల్లో సార్. డీవీటీ సమస్యతో వెళ్తే స్టంట్ వేశారా? అవును సార్. అవును సార్. ఓకే. వన్స్ డీవీటీ అయిందంటే రక్తం గడ్డకట్టినట్టు అండి, అంటే మెయిన్ పెద్ద రక్తనాళంలో గడ్డకట్టినట్టు. దీనికి ఏంటంటే మనం యాంటీకోగులెంట్స్ అనే మందులు కంటిన్యూ చేయాలండి, అంటే రక్తం పలచబడే మందులు వాడాలి.
దాంతోపాటు ఈ మీకు ఏదైతే రక్తనాళాలు ఇప్పుడు సెకండరీ వ్యారికోస్ వెయిన్స్ అంటాం మీకు ఉన్న సమస్యని, అంటే ఇప్పుడు రక్తం కాళ్ళల్లో ఉబ్బిన నరాల్లాగా బయటకు కనిపిస్తున్న దాన్ని సెకండరీ వ్యారికోస్ వెయిన్స్ అంటాము. అలాంటి సమస్య ఉన్నప్పుడు మనం దానికి కూడా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. సో ఆ స్టంట్ స్టేటస్ ఎలా ఉందో కూడా మనం చూసుకోవాలి, అది బ్లాక్ అయిందా లేదో చూసుకోవాలి. అది ఒకవేళ బాగానే ఉందన్నట్టయితే మనం ఓన్లీ సెకండరీ వ్యారికోస్ వెయిన్స్కి గ్లూ ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు, కాలర్స్ డౌట్స్ క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. నమస్తే.